ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు ఏపీ విపత్తుల శాఖ హెచ్చరించింది. అట్లూరు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు ఏపీ విపత్తుల శాఖ హెచ్చరించింది. అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్ష సూచన చూపించడంతో ప్రజలు కొంత మేరకు ఊరట పడుతున్న పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా కూడా వేసవి కాలం స్టార్ట్ అయింది. వేసవి కాలం స్టార్ట్ అయిన ఆ దగ్గర నుంచి కూడా కొంత మేరకు ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరగటం, పలు జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో ప్రజలు ఇబ్బంది పడటం, ఎండ తీవ్రత తట్టుకోలేక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వంటపూట బడులు ఉష్ణోగ్రత మధ్య ప్రజలైతే ఆంధ్రప్రదేశ్ లో అల్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత మేరకు ప్రజలకు తీపి కబురు అందించిందని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది సేపట్లో భారీ వర్ష సూచనతో కొంత మేరకు ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరించిన హెచ్చరికల మేరకు మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం చల్లబడటం, కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఏందో అర్థం చేసుకోవచ్చు. ఒకసారిగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షపాతం నమోదవబోతుందనేది మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ వర్షపాతం రాబోతుందన్న నేపథ్యంలో పలువురైతే ఆనందపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు కూడా అప్రమత్తతో ఉండాలని ప్రభుత్వం కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల మేర వేగంతో ఈదురుగాలులు కూడా వీసే అవకాశం ఉందని రైతులు, ప్రజలు జాగ్రత్తతో కూడిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం మారిపోయి విభిన్న వాతావరణాలు, కొన్ని జిల్లాల్లో వాతావరణం వెచ్చగా ఉండటం, ఉష్ణోగ్రతలు పెరగటం, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో గత 3 రోజుల క్రితం కురిసిన వర్షాలతో వడగళ్లతో కూడిన వాన ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ప్రజలు ఆస్వాదించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎండాకాలంలో కురుస్తున్నాయి ఈ అకాల వానల వల్ల అయితే వాతావరణం కొంత మేరకు చల్లటి వాతావరణం వచ్చే అవకాశం ఉండే పరిస్థితి ఉంది. అలాగే రైతులు కూడా కొంత మేరకు పంట పొట్ట మీదకి వచ్చి కొరత కోస్తున్న సమయంలో ఈ వర్షపాతం వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో రైతులు కూడా కొంత మేరకు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం కానీ వాతావరణ శాఖ కానీ సూచిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన ప్రకారం అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈ జిల్లాలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొంత మేరకు విజయవాడ చుట్టుపక్కల అటు ఎన్టీఆర్ గాని ఇటు కృష్ణా జిల్లాలో గాని గత 2 రోజుల క్రితం వర్షం దంచి కొట్టిన పరిస్థితి ఉంది. అలాగే విజయవాడకు సంబంధించి అయోధ్య నగర్, సత్యనారాయణపురం, అజిత్ సింగ్, పాయగ్రాపురం, కండ్రిక, రాజీవ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో అయితే కొంత మేరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలైతే కురిసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా
కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ లో పంటలు పొట్ట మీదకి వచ్చి కోతకు వస్తున్న సమయం మొక్కజొన్న, మినుము, మామిడి, పెసర పంటలు కొంతమేరకు దెబ్బతినే అవకాశం ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమేరకు రైతులు జాగ్రత్త వహించాలి, ప్రజలు కూడా జాగ్రత్త వహించాలి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ళు, వాన పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో చెట్ల కింద ఎవరు ఉండవద్దని కూడా ప్రభుత్వం గాని వాతావరణ శాఖ గాని సూచించిన పరిస్థితి అయితే ఉంది సందీప్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.